అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాదాపు 200 మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి భౌతిక దాడులు చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టినటువంటి తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన సాగుతుందని మరొకసారి రుజువైంది. కేవలం భూములు అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని నడుపుతామన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం భూముల అమ్మకం మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడ్డట్టుగా కొనసాగుతా ఉన్నది. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు. అదే మాదిరిగా తెలంగాణ యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు, వేలాదిగా ఉన్నటువంటి భూముల మీద రేవంత్ రెడ్డి కన్నుపడ్డది. ఒకటొకటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ భూముల అమ్మకం ఒక మార్గంగా పెట్టుకోవడం శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. భావి తరాలకు అవసరం ఉన్నటువంటి ఈ భూములు, భావి తరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ భూములు ఈ రోజు అమ్మి తెగనమ్ముకుంటాం, మమ్మల్ని ఎవరు ఆపినా కూడా ఆగేది లేదన్నట్టుగా అడ్డొస్తే మరి నాయకుల్ని కూడా అరెస్టు చేస్తాం, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తామన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున చివరి వరకు పోరాటం చేస్తాం. ఈ భూముల అమ్మకాన్ని ఆపుతాం. అవసరమైతే అన్ని యూనివర్సిటీలు మేము తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.